ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనకిచ్చిన మరొక సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. దేవుని నామంలో మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము తలంచుచున్నాము. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భావంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను. కృప కలిగిన రాజా, వందనాలు, స్తోత్రములు తండ్రి. నీవిచ్చిన వాక్యాన్ని ధ్యానించుకుని చూడగా నీ శక్తితోనూ జ్ఞానంతోనూ మమ్మల్ని నింపండి. మా ఆలోచనలు కాదు, తలంపులు కాదు, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. సరైన రీతిలో నీవు ఇచ్చిన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం దేవుని ఏర్పాటు. ఈ దేవుని ఏర్పాటు అనే విషయాన్ని మనం ధ్యానించుకునే ముందు దేవుని చిత్తం ఏంటి, ఆయన మనస్సు ఏంటి, ఆయన తలంచిన సంకల్పం ఏంటి, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఈ విషయాలను గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క ఏర్పాటు అనేది మనకి క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుని యొక్క సంకల్పం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటో మనకి అక్కడ క్లియర్గా ఇవ్వబడి ఉంది. అంటే దేవుడు అనాదిగా కలిగి ఉన్న ఆలోచన మొదలుకొని సంఘాన్ని స్థాపించే వరకు ఏ విధంగా ఆయన ఏ విషయాల్లో ఆయన సంకల్పించాడో క్విక్గా ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి దేవుని యొక్క చిత్తంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే, తన కుమారుడైన యేసుక్రీస్తునందు పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును ఆయన యందు సమకూర్చాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. దాంట్లో భాగంగానే ఆయన ఏం చేశాడంటే, మనకి అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వారికి ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కూడా మనకు అనుగ్రహించాడు. ఆయన మనము ఈ లోకంలో యాత్రికులుగా ఉన్నాం. దేవునితో కలిసి జీవించవలసిన లోకం, దానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడే మనం అనుభవిస్తూ ఉన్నాం. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహింపబడ్డాయి. అంటే క్రీస్తు యందు దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన కృపా మహిమ విస్తరించే విధంగా దేవుని యొక్క చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున దేవుడు మనల్ని ఆయనకి కుమారులుగా ఆయన నిర్ణయించుకున్నాడు. ఇది యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత జరిగిన విషయం కాదు. లేకపోతే యూదులు, ఇజ్రాయేలీయులు దేవుని యొక్క మాటని వ్యతిరేకించినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం కాదు. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే మనలను క్రీస్తు యందు ప్రేమ చేత ఆయనలో నిర్ణయించుకున్నాడు, ఆయనలో ఏర్పరచుకున్నాడు. దానిలో భాగంగానే ఆయన మనల్ని కుమారులుగా నిర్ణయించుకున్నాడు. మనము పరిశుద్ధులము నిర్దోషులము అగునట్లుగా క్రీస్తులో మనల్ని ఆయన ప్రేమ చేత ఎంచుకున్నాడు. అది ఎలా అంటే, క్రీస్తు యందు ఆయన ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమ విస్తరించినట్లు, మనకు ఆయన ఉచితంగా ఇచ్చిన కృప విస్తరించినట్లు దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయన దయా సంకల్పమును బట్టి మనల్ని కుమారులుగా నిర్ణయించుకొని, ఎప్పుడు యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోకి మానవ అవతారంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఆయన కుమారులుగా నిర్ణయించుకోలేదు. ఆయన ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కృపను బట్టి మనల్ని తన కుమారులుగా ఎంచుకొని ఆయన నిర్ణయించుకొని పరిశుద్ధులము నిర్దోషులమగునట్లు ఆయన అనాది కాలంలోనే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న మనకి యేసుక్రీస్తుల ద్వారా సత్యవాక్యాన్ని వినే అవకాశం ఆయన కల్పించాడు. అంటే రక్షణ సువార్తని వినే అవకాశాన్ని మనకు కల్పించడం ద్వారా, క్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవునికి కుమారులుగా ఎంచబడ్డాం. మనం రక్షణలోకి ప్రవేశించాం. ఈ రక్షణలోకి ప్రవేశించిన తర్వాత
వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా ముద్రింపబడ్డాం. ఈ ఆత్మ ఎందుకంటే ఎన్నిక కాబడ్డ మనం విమోచనం చెందడానికి ఈ ఆత్మ స్వాస్థ్యానికి సంచకరువుగా ఉందని రాయబడి ఉంది. మరి దేవుని చేత అనాది కాలంలోనే ఎంచబడ్డాం. ఆయన కుమారులుగా మనం స్వీకరించబడ్డాం. పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండడానికి ఏర్పరచబడ్డాం. ఏర్పరచబడిన మనకి ఆయన యొక్క రక్షణ సువార్త వినబడింది. వినబడిన మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచిన మనకి వాగ్దానం చేయబడిన ఆత్మచే మనం ముద్రింపబడ్డాం. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకునను. మనం దేవునికి ఇప్పుడు స్వాస్థ్యం. మనం స్వాస్థ్యంగా ఆయనకి అయ్యాం. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇప్పుడు మనం తెలుసుకున్న వీటన్నిటిలో ఆయన చిత్త ప్రకారమైన కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 20వ వచనం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే, 1వ అధ్యాయము 20వ వచనం చూసుకున్నట్లయితే, ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అంటే పరలోకములో ఉన్నవే కానీ భూలోకంలో ఉన్నవే కానీ సమస్తమును ఆయన యందు సమకూర్చాలని దేవుడు అనుకున్నాడు. దానికి కావలసిన క్రియలన్నీ ఆయన బలాత్సయమును బట్టి చేస్తూ ఆయన క్రీస్తు యొక్క నామాన్ని సమస్తం పైన ఆయన ఉంచడం జరిగింది. సమస్తము పైన క్రీస్తు యొక్క నామాన్ని పెట్టడం జరిగింది. రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మనల్ని దేవుడు తన కుమారులుగా నిర్ణయించుకున్నాడు. క్రీస్తునందు ఆయన ప్రేమ చేత మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న మనకి సత్యవాక్యాన్ని ప్రకటించాడు. మనం రక్షణ పొందుకొని ఆయన ఆత్మచేత ముద్రింపబడ్డాం. ఎప్పుడైతే మనల్ని దేవుడు సంఘంగా నిర్ణయించుకున్నాడో అప్పుడు ఆయన చేసింది ఏంటంటే యూదులకి అన్యులకి సమాధానాన్ని కలుగజేశాడు, సంధిని కలుగజేశాడు. ఇంతవరకు యూదులు మాత్రమే దేవుని యొక్క బిడ్డలు అని అనుకున్నాము. యూదులు మాత్రమే ఆయన యొక్క వారసులు అని అనుకున్నాము. యూదులకి మాత్రమే వాగ్దానాలన్నీ అనుకున్నాము. కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మరి యూదులకు అన్యులకు ఆయన రక్తం ద్వారా సంధి చేయడం జరిగింది. యూదులకు సంబంధించిన పాపాలైనప్పటికీ అన్యులకు సంబంధించిన పాపాలైనప్పటికీ ఎవరు తప్పిదం చేసినా ఎవరు అతిక్రమం చేసినా సరే వాళ్ళందరినీ కూడా ఆయన యేసుక్రీస్తుల ద్వారా యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ద్వారా వాళ్ళందరినీ ఏకత్వంలోనికి తీసుకొచ్చాడు. ఆయన వాళ్ళందరికీ రక్షణ అనేది కలిగింది. ఎప్పుడైతే యూదులైనా లేకపోతే అన్యులైనా యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం విశ్వసించామో అప్పుడు క్రీస్తునందు ప్రేమ చేత మనం దేవునికి కుమారులుగా ఏర్పరచబడ్డాం. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. 22వ వచనంలో చూసినట్లయితే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తాన్ని కూడా ఆయన పాదాల కింద ఉంచాడంట. సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. సమస్తమును ఆయన పాదాల కింద ఉంచాడు. ఇప్పుడు సంఘానికి కూడా ఆయన్ని శిరస్సుగా పెట్టాడు. సంఘం అంటే ఎవరు? అనాది కాలంలోనే ఎంచుకోబడిన మనమే ఆయన సంఘం. ఎవరైతే ఆయన సత్యవాక్యాన్ని విని రక్షణలోకి వచ్చి ఆయన్ని విశ్వసించి వాగ్దానం చేయబడిన ఆయన ఆత్మచేత ఎప్పుడైతే మనం ముద్రింపబడ్డామో అప్పుడు ఆయన సంఘంగా మనం ఎంచబడ్డాం. మరి ఈ సంఘం మీద ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తుల వారిని శిరస్సుగా దేవుడు ఎంచి ఉన్నాడు.
23వ వచనంలో ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. అంటే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకొని అప్పటి నుంచి సంఘాన్ని స్థాపించే వరకు కూడా ఆయన యొక్క సంకల్పం ఏ విధంగా ఉంది, ఏ విధంగా జరుగుతుంది, ఆయన చిత్తం ఏంటి, ఆయన ఏ విధమైన నిర్ణయం తీసుకున్నాడు, ఇవన్నీ కూడా మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లే మనకి అర్థమవుతుంది. మరి దేవుని ఏర్పాటు అనేది మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క ఈ చిత్తం ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, నిర్ణయం ఏంటి అనేది తెలుసుకున్నాం. మరి ఈ విధంగా ఏర్పరచబడిన ఈ సంఘము క్రీస్తు యేసులు వారు ఏ విధంగా అయితే పరిచర్య చేశారో అదే విధంగా పరిచర్య నిమిత్తం వాడాలని అనుకుంటున్నాడు ఆయన. ఎందుకు? ఆయన యొక్క కృపామహిమ విస్తరించినట్లు. ఆయన కృప ఓన్లీ ఒక్కరికే ఉండిపోలేదు, అది విస్తరించాలి కదా. ఆయన కృపామహిమ విస్తరించినట్లు మనం కూడా దేవుని యొక్క గుణాతిశయాలను ప్రకటింపబద్దులము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు, ఆయన చిత్తం ఏంటి? అపోస్తులుడుగా పౌలుని పిలవడం అనేది ఆయన చిత్తం. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయంలో 2వ వచనంలో చూసినట్లయితే, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు గూర్చి మీరు విని ఉన్నారు. ఆయన ఆల్రెడీ దేవుని యొక్క ఏర్పాటు ఏంటనేది తన జీవితంలో, పౌలు జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు ఏంటనేది ఆయన ఆల్రెడీ వివరించడం జరిగింది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఎఫెసీయులకి ఆయన చెప్తున్నాడు. అక్కడ దేవుని యొక్క ఏర్పాటు అనేది అక్కడ బ్రాకెట్లో మనం చూసినట్లయితే గృహ నిర్వాహకత్వము, స్టివర్డ్షిప్, గృహ నిర్వాహకత్వము అని ఉంది. అక్కడ పనికి పిలువబడ్డాను అని అక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. దేవుని యొక్క ఏర్పాటు పౌలు విషయంలో ఆయనకి పని అప్పగించడం, ఆయనకి పని అప్పగింపబడింది, ఆయనకి పిలుపు వచ్చింది, అది దేవుని ఏర్పాటు. మరి సంఘముగా మనం నిర్ణయించబడిన తర్వాత దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన పిలుపు దేని విషయమై? దేవుడు మనకి ఏర్పరిచిన పిలుపు దేని విషయం అంటే దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్థులంగా ఉండటానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఆ ఏర్పాటును మనం కూడా వెతుకుతున్నామా లేదా? దేవుని సన్నిధిలో ఆయన ఏర్పాటును మనం వెతకాలి. ఆయన పిలుపు ఏంటనేది మనం, ఆయన మనని ఎందుకు పిలిచాడు అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం చూసినట్లయితే, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇక్కడ పౌలు భక్తుడికి ఇవ్వబడిన పిలుపు ఏంటంటే సువార్తను ప్రకటించడం. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. దేవుని యొక్క సువార్తను ప్రకటింపవలసిన బాధ్యత పౌలుకి అప్పగింపబడి ఉంది. అది దేవుని యొక్క ఏర్పాటు పౌలు జీవితంలో. అలాగే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి విషయంలోని దేవుని యొక్క ఏర్పాటు ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నట్లయితే పౌలు భక్తుడు చెప్పిన మర్మం ఏంటంటే, ఈ మర్మం ఏ విధంగా, అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం అందలి సాటి అవయవములను, వాగ్దానంలో పాలివారునై ఉన్నారనేది. ఇక్కడ దేవుడు 2వ అధ్యాయంలో మనకి చూపించినట్లుగా అన్యులకి యూదులకి మధ్య ఆయన సంధి చేయడం జరిగింది. యేసుక్రీస్తుల యొక్క రక్తం ద్వారా వాళ్ళిద్దరినీ ఏకంగా ఆయన సమకూర్చాడు. 7వ వచనంలో చూసినట్లయితే, దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తుల వారు మొదట ఇజ్రాయేలీయుల్ని, తర్వాత అన్యుల్ని ఆయన దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఆయన యొక్క ప్రణాళికే అది. కానీ ఇజ్రాయేలీయులే
స్వాస్థ్యాన్ని పొందుకునేవారు, ఇజ్రాయేలీలే వాగ్దానాన్ని పొందుకునేవారు, ఆయనే దేవుని బిడ్డలు అని అనుకుంటున్నా దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఎంచుకున్నాడు. ఇది మనం గ్రహించవలసి ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే మనం అన్యజనులుగా జీవించినప్పటికీ దేవుని యొక్క రక్తం ద్వారా మనం కడగబడి యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యొక్క కుమారులుగా ఎంచబడ్డాం. అదేవిధంగా యూదులు కూడా వాళ్ళు దేవుని వాగ్దాన పుత్రులు అని వాళ్ళు ఎంచబడినా క్రీస్తు ద్వారా మాత్రమే దేవుని కుమారులుగా వాళ్ళు కూడా ఎంచబడతారు కదా. దేవుడు చేసిన ప్రణాళిక అది, ఆయన సంకల్పం, ఆయన చిత్తం అది కదా. అన్యులు కానీ యూదులు కానీ దేవుని యొక్క కుమారులుగా ఎంచబడాలంటే క్రీస్తు యొక్క రక్తాన్ని వాళ్ళు అంగీకరించగలగాలి కదా. ఆయన రక్తం ద్వారా వాళ్ళు క్షమాపణ పొందగలగాలి. మరి దేవుణ్ణి, ఆయన యొక్క రక్షణ సువార్తను విని క్రీస్తుని విశ్వసించి ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడాలి. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు ముద్రింపబడితే అప్పుడు దేవుని యొక్క కుమారులుగా ఎంచబడతారు. ఈ విధంగా ఎంచబడిన వారికి దేవుని యొక్క ఏర్పాటు ఏంటి? పరిచర్య. పౌలుకి ఏ విధంగా అయితే పరిచర్య ధర్మాన్ని ఏర్పాటు చేశాడో దేవుడు, ఆయన పిలుచుకున్నాడో, గృహ నిర్వాహకుడిగా పౌలు భక్తుని ఏ విధంగా అయితే పిలిచాడో మనకు కూడా దేవుని యొక్క ఏర్పాటు ఉంది కదా. ఆయన యొక్క పిలుపు ఏంటో మనం తెలుసుకోవాల్సి ఉంది. ఎటువంటి వ్యక్తుల్ని ఆయన ఏర్పరచుకున్నాడు అంటే, మరి ఈ విషయాలు మనం గమనించినట్లయితే మనం దేవుణ్ణి అప్రోచ్ చేయమా, లేకపోతే దేవుడే మనల్ని అప్రోచ్ చేయడా? యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్ముని ఏర్పరచుకొని నియమించితిని. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. వెతకమని మనకు ఆయన చెప్పినా మనం వెతికే పొజిషన్లో లేము. మనకున్న బలహీనతను బట్టి ఆయనే మన బలహీనతల్ని పక్కన పెట్టి ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మనకి ఆయన పని అప్పగించాడు. దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మరి ఎటువంటి వ్యక్తుల్ని దేవుడు ఎంచుకున్నాడు అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి మనం చూసినట్లయితే, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఇందులో మన గొప్పతనం ఏమీ లేదు మాట. మన గొప్పతనం ఉంటే మనం చేసిన కార్యాల ద్వారా దేవుడు ప్లీజ్ అయిపోయి అప్పుడు ఈ వ్యక్తి అయితే పని చేయగలుగుతాడని ఆయన ఎంచుకుంటాడు. కానీ మన గొప్పతనం ఏమీ లేదు కాబట్టే జగత్తు పునాది వేయబడక ముందే మనం ఎంచుకోవడం జరిగింది. మనకు అవకాశం ఎప్పుడో ఇవ్వబడింది, జగత్తు పునాది వేయబడక మునికే. అయినా మనం దేవుణ్ణి వెతకలేకపోయాము కనుక దేవుడే మనల్ని పిలవడం జరిగింది. ఆయనే మనల్ని ఏర్పరచుకోవడం జరిగింది కదా. యోహాను సువార్త 15:16లో మనం చూసింది అదే కదా. మరి ఎటువంటి వారిని ఆయన ఎంచుకున్నాడంటే, ఏ శరీరియు అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనకి పిలుపు వచ్చిందంటే మనం టాలెంటెడ్ అని కాదు, మనమే అట్టడుగు వర్గానికి సంబంధించిన వాళ్ళు అన్నమాట. మనకి ఏ గుర్తింపు లేదు, మనకి ఏ ఎన్నిక లేదు. అటువంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన పరిచర్యని మనకు అప్పగించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పిలుస్తున్నాడు మనల్ని పరిచర్య చేయడానికి. ఆ విధంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చిత్తం, దేవుని సంకల్పం, ఆయన నిర్ణయం మనం తెలుసుకొని దేవుని యొక్క ఏర్పాటులోనికి మనం ప్రవేశించాలి. దేవుని యొక్క చిత్తము, ఆయన సంకల్పం, ఆయన నిర్ణయం ఇవి తెలుసుకొని దేవుని యొక్క ఏర్పాటులోనికి ప్రవేశించాలి. పరలోకమందు ఉన్నవే కానీ భూలోకమందు ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు సమకూర్చాలని దేవుని యొక్క ఉద్దేశం కదా. ఆయన నామాన్ని సమస్తము పైన ఆయన ఉన్నతంగా చేయాలనుకుంటున్నాడు.
సంఘానికి శిరస్సుగా ఆయన్ని నిలవబెట్టాలనుకుంటున్నాడు. కనుక ఆయన ఈ కార్యాలన్నీ చేశాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన ఏర్పాటులోనికి వచ్చాం. ఆయన ఏర్పాట్లో మనం పరిచర్య ధర్మం చేయవలసి ఉంది. ఎటువంటి వారిని ఆయన ఏర్పరచుకున్నాడు అనేది మనం చూసాం. ఎన్నిక లేని వాడిని, తృణీకరింపబడిన వాడిని, నీచుల్ని, జ్ఞానం లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఏ అతిశయం మనకు ఉండకూడదు. కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన మనల్ని ఎంచుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాటుని మనం గ్రహించాలి. దేవుని యొక్క ఏర్పాటుని గ్రహించి, ఆయన సంకల్పాన్ని గ్రహించి, ఆయన నిర్ణయాన్ని గ్రహించి, ఆయన చిత్తం మనం తెలుసుకున్నట్లయితే దేవుని యొక్క ఏర్పాటులో విశ్వాసంతో మనం ప్రయాణం చేస్తాం. దేవుని యొక్క ఏర్పాటులో విశ్వాసంతో, పట్టుదలతో మనం పరిచర్యలో ఉంటాం కదా. దేవుని యొక్క ఏర్పాటుని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మరి దావీదు విషయంలో కూడా ఏం జరిగింది? దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నాడు? మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేవుని చేత ఆజ్ఞాపింపబడిన వాడై సమూయేలు అనే ప్రవక్త రాజుని అభిషేకించడానికి యెషయి కుటుంబానికి ఆయన వచ్చినప్పుడు, యెషయితో ఆయన ఏమన్న మాటలు ఏంటంటే, నీ కుమారులందరినీ పిలువు, నీ కుమారుల్లో ఒకడిని రాజుగా నేను అభిషేకించబోతున్నానని. అయితే యెషయి కుమారులందరినీ పిలిచినప్పుడు ఒక్కొక్కరిని చూసి సమూయేలు ఇతడు కాదని చెప్పినప్పుడు, ఇంక నీ దగ్గర ఎవరో కుమారులు లేరా అని అన్నప్పుడు దావీదుని కూడా పిలవడం జరుగుతుంది. దావీదు ఆ కుటుంబంలో అందరికంటే కనిష్ఠుడు. మరి తను గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ యుద్ధంలో సైన్యంగా పనిచేస్తున్నారు. మరి యుద్ధానికి సంబంధించిన, రాజ్యానికి సంబంధించిన విషయాలు వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి. మరి దాన్ని బట్టి యెషయి వీళ్ళలో ఖచ్చితంగా ఎవరినొకరిని దేవుడు రాజుగా నియమిస్తాడు అనుకున్నాడు. కానీ గొర్రెలు కాసుకుంటున్న దావీదును మాత్రమే దేవుడు అభిషేకించమని సమూయేలుకి చెప్పినప్పుడు సమూయేలు కూడా ఆశ్చర్యపోతాడు. అక్కడ మనకి దావీదు ఏ విధంగా కనబడుతున్నాడంటే, ఎన్నిక లేనివాడుగా కనబడుతున్నాడు, జ్ఞానం లేనివాడుగా కనబడుతున్నాడు. కానీ దేవుడు దావీదుని ఎంచుకున్నాడు. దావీదుని ఎంచుకొని దావీదుకు రాజ్యాధికారాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చినప్పుడు మనకి పిలుపునిచ్చాడు ఆయన పరిచర్య చేయడానికి. ఆయన అప్పగించిన పని చేయడానికి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనం దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చినట్లయితే ఆయన ద్వారా మనం దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఎక్కలేని ఎత్తైన కొండలను ఆయన ఎక్కించగలడు. మరి దేవుని యొక్క ఏర్పాటుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందు నిమిత్తమై పిలిచాడు, ఆయన సంకల్పం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఏర్పాటులోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు లెక్కలేని వేలాది వందనాలు ప్రభువా. మరి నీ ఏర్పాటును గురించిన విషయాలు మేము ధ్యానించుకొని ఉండగా తండ్రి, అవును తండ్రి, నీ ఏర్పాటులో పరిచర్య ధర్మం ఎంత ఆవశ్యకత తండ్రి మాకు అర్థమైనది. నీవే సహాయం దయచేసి నీ పిలుపుకి తండ్రి మేము చెవియొగ్గుని వారముగా ఉండడానికి కృప చూపించమని, అయా పరిశుద్ధుల నీ ఏర్పాటుకి తండ్రి నాయన మేము చెవియొగ్గిన వారుగా ఉండడానికి సహాయం దయచేయమని, ఆ జ్ఞానంలో ఉన్న మమ్మల్ని నీ జ్ఞానంతో నడిపించమని, పరిశుద్ధుని నీ చిత్త ప్రకారం మా జీవితాలు నీ సన్నిధిలో మేము సమర్పించుకోవడానికి కృప చూపించమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.